నేటి లోకల్ టీవీ కుల్లం కుల్ల కార్యక్రమానికి ముత్తెన్న ముత్తెన్న జే అంటే జక్కుల ముత్తెన్న గారు వచ్చారు. వారి జన్మభూమి ఎక్కడ, మరి డిస్టిక్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఆఫీసర్, మరి డిస్టిక్లో ఏమనుకుంటున్నారు, కుల్లం కుల్ల కార్యక్రమానికి వచ్చేసిన ముత్తెన్న గారికి నమస్కారం. నమస్కారం సార్. ముత్తెన్న గారు, మీరు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడెక్కడ చదివినరు, మీ మ్యారేజ్ ఎక్కడైంది, క్లియర్గా చెప్పండి. నా పేరు జక్కల ముత్తెన్న. నేను జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి. నా సొంత గ్రామము చిట్టాపూర్, బాల్కొండ మండలు, నిజామాబాద్ జిల్లా. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు చిట్టాపూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లోనే చదువుకున్నా. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ మండల్ కిసాన్ నగర్లో చదువుకున్నా. మరియు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్గా మెదక్ డిస్టిక్ జైరాబాద్లో చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను అక్కడ కొన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీలలో కూడా పనిచేయడం జరిగింది పడ్డంచెరులో. దాని తర్వాత మళ్ళీ నాకు 1991లో నాకు జాబ్ రావడం జరిగింది. ఫస్ట్ నా మొదటి జాబు మహబూబ్నగర్ జిల్లాలో చేయడం జరిగింది. 1991 నుంచి 2004 వరకు నేను మహబూబ్నగర్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ 2004 నుంచి 2009 వరకు నేను ఆదిలాబాద్లో పనిచేశాను యాజ్ ఏ టెక్నికల్ అసిస్టెంట్గా. దాని తర్వాత మళ్ళీ 2009 నుంచి 2018 వరకు నేను నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2018 నుంచి 2021 వరకు మళ్ళీ నేను నిర్మల్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత నేను నిర్మల్ ట్రాన్స్ఫర్ అయ్యాను. నిర్మల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ 2021 నుంచి ఇక్కడ నిజామాబాద్లో చేయడం జరిగింది. ప్రస్తుతానికి నేను జిల్లా యువజన మరియు క్రీడల శాఖగా కొనసాగుతున్నాను. మీ మ్యారేజ్ ఎప్పుడైంది, ఎక్కడైంది? నా మ్యారేజ్ 2085లో మా బాల్కొండ మండల్ చిట్టాపూర్ గ్రామంలోనే అయిపోయింది. నాకు ప్రస్తుతానికి 2 కొడుకులు. ఆల్రెడీ ఒక బాబు ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు, ఇంకొక బాబు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. మీరు చిట్టాపూర్లో చదివిన ఎడ్యుకేషన్ ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్? అప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉండేదనంటే, మనకు చెప్పేటటువంటి గురువులు ఏది చెప్పినా కానీ ఒక భయంతో భక్తితో చదివి మళ్ళీ మనకు ఈరోజు ఏవైతే పాఠాలు చెప్పేవాళ్ళో ఆ పాఠాన్ని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళకు మనము చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఏదో వస్తున్నామా పోతున్నామా అన్న రకంగా మన ఈ యొక్క పాఠశాలలు తయారైనాయి. హై స్కూల్ కూడా అంతే. ఏదైనా కానీ మనం ఈరోజు ఎంతవరకు నేర్చుకున్నాము, ఎన్ని తెలుగు కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ లేకుంటే మ్యాథమెటిక్స్ కానీ ఈరోజు మనం ఎంతవరకు నేర్చుకున్నామో నెక్స్ట్ డేలో మనకు కంపల్సరీ అది మనము వాళ్ళకు అప్పచెప్తేనే మళ్ళీ మనకు పాఠాలు చెప్పేవాళ్ళు. లేకపోతే మనకు ఇంకా వాళ్ళు వేసేటటువంటి శిక్షలకు మనము అది అనుభవించవలసిందే. వాళ్ళు బెంచ్ మీద నిలవడం కానీ లేకపోతే కొట్టడం కానీ మళ్ళీ అది సార్ నాకు ఇది వచ్చింది నేను చెప్తాను సార్ అని చెప్పేసి తర్వాత అప్పుడు వాళ్ళు నెక్స్ట్ పాఠానికి వెళ్ళేవాళ్ళు. కానీ అటువంటిది ఇప్పుడు జరగడం లేదు. అదే ప్రైవేటు కంపెనీలో పనిచేశాను, పాలిటెక్నిక్ చేశారు మీరు. అవును. అప్పుడు పాలిటెక్నిక్ ప్రైవేటు జాబ్లకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు మేము ప్రైవేటు ఫ్యాక్టరీలో వెళ్ళినప్పుడు మేము ఏంటంటే అప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ కొరకు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము చేసేటటువంటి అప్పుడు నేను అక్కడ యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఒక 3 years చేసిన తర్వాత నాకు మళ్ళీ మేము గవర్నమెంట్ జాబ్స్కు అప్లై చేసుకోవడము, మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఇక మాకు 1991లో జాబ్ రావడం జరిగింది. మొట్టమొదటి జాబు నేను మహబూబ్నగర్లోనే చేశాను. అక్కడ 15 years చేశాను. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఎలాంటి స్పోర్ట్స్ ఆడేవారు? ఎందుకంటే మీరు యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. మరి అప్పుడు స్పోర్ట్స్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? దీంట్లో ఏంటంటే
అప్పుడు మేము స్టెప్ అనేది ఉండే సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అని చెప్పేసి స్టెప్స్. దోజ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వాళ్ళకు మాత్రమే మేము అప్పుడు లోన్స్ ఇచ్చేవాళ్ళం. 1,00,000 లోను, దాంట్లో సబ్సిడీ ఉండేది, బ్యాంక్ లోన్ ఉండేది, నెక్స్ట్ క్యాండిడేట్ కాంట్రిబ్యూషన్ ఉండేది. కాబట్టి అప్పుడు ఇండివిజువల్ లోన్స్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళకు ఇండివిజువల్ లోన్స్ 1,00,000 కానీ లేకపోతే 50,000 కానీ 2 lakhs కానీ అటువంటి లోన్స్ ఇచ్చేవాళ్ళము. దాని తర్వాత ఏమైందని అంటే మా యూత్ డిపార్ట్మెంటును జిల్లాలో బైఫర్కేషన్ అయిన తర్వాత యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్గా మార్చడం జరిగింది. స్పోర్ట్స్ ఎందుకంటే యూత్ ఆఫీసులో కూడా స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చేవారు, దాంతోపాటు ఉపాధి కోసం లోన్ ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇస్తున్నారు అటువంటి ఏమైనా ఉన్నాయా? అప్పుడు మనము పాత గవర్నమెంట్లు ఉన్నప్పుడు మనకు యూత్ వాళ్ళకు బాగానే ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళకు ఇండివిజువల్ లోన్స్ కానీ లేకపోతే ఆడుకోవడానికి స్పోర్ట్స్ కిట్స్ కానీ ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతానికి 10 సంవత్సరాల నుంచి మన దగ్గర అది యువతకు లోన్స్ అనేవి లేవు. మళ్ళీ ఇప్పుడు స్పోర్ట్స్ కిట్స్ కూడా ఏమి లేవు. మొన్ననే రీసెంట్గా మనము పాత గవర్నమెంట్ దాంట్లో కూడా మనం ఎక్కడైతే క్రీడా ప్రాంగణాలు కంప్లీట్ చేసుకున్నామో ఆ క్రీడా ప్రాంగణాలు అందరికీ కూడా మనకు గవర్నమెంట్ నుంచి పాత గవర్నమెంట్ వాళ్ళు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చారు. కాబట్టి అది లాస్ట్ మనకు ఎలక్షన్ ముందు కూడా అందరికీ ఇచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన యూత్ నుంచి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వలేదు, ఓన్లీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు. అవును. కానీ నిజామాబాద్లో గత 25 ఏళ్ళ నుంచి కోచ్లు లేకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే కేవలం మీరు డిఎస్డిఓగానే పనిచేస్తారు, కోచ్లు లేకుండా ఇక్కడ ఎలా డెవలప్ అవుతారు స్పోర్ట్స్? ఇందులో ఒకటి ఏంటంటే మన నిజామాబాద్ డిస్టిక్లో స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళినటువంటి బాక్సింగ్ నిఖిత్ జరీనా, మరి హుసాముద్దీన్, గుగ్లో సమ్యా, ఎండా సౌందర్య వీళ్ళందరూ కూడా నేషనల్లో ఆడినటువంటి ప్లేయర్సే. మొన్న రీసెంట్గా కూడా నిఖిత్ జరీనా కానీ హుసాముద్దీన్ గారికి కూడా నా ఆయంలోనే వాళ్ళకు అర్జున్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి అలాంటి క్రీడల వాళ్ళకు మన దగ్గర కోచెస్ ప్రాబ్లం ఎందుకున్నానంటే ఆల్రెడీ నేను 2019లో మనకు మన శాట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కబడ్డీ కోచ్ని మాత్రమే ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నేను 2021లో నేను నిర్మల్ రెగ్యులర్గా ఉన్నప్పుడు నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 2021లో నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆల్రెడీ మా శాట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ కూడా నేను రాశాను. దాంట్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, నెక్స్ట్ హాకీ 8 క్రీడలకు సంబంధించినటువంటి కోచ్ను పంపమని చెప్పినాము. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అది పంపిస్తామని చెప్పినారు. తర్వాత మళ్ళీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు తీసుకోవద్దని చెప్పేసి కూడా 2021లో కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. దాని 2021లో లెటర్ రాయడం జరిగింది. కానీ మనకి ఇంతవరకు కూడా వాళ్ళు కోచెస్ పంపలేదు. కానీ కోచెస్ ఇక్కడ లేకపోవడం కూడా నాకు కూడా బాధగా ఉన్నది. కానీ మనం ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఈ పాత గవర్నమెంట్లో మనం ఇచ్చాం కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు మళ్ళీ వీసీ అండ్ ఎండి గారి యొక్క దృష్టికి తీసుకెళ్తాం. స్టేట్లో కోచ్లు లేకపోవడమా లేకుంటే ఇక్కడికి పంపిస్తారు? వీసీ అండ్ ఎండి గారి యొక్క పర్మిషన్ లేకుండా మనం ఏం తీసుకోవద్దని చెప్పేసి ఆల్రెడీ మనకు లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళే డైరెక్ట్గా పంపిస్తామని చెప్పినారు. మనం ఆల్రెడీ 3 or 4 times కూడా వాళ్ళకి రిమైండ్ చేశాము. మేము వెళ్ళిన ప్రతి మీటింగ్ కూడా వాళ్ళకి రిమైండ్ చేస్తున్నాము. ఒక మన కబడ్డీ తప్ప ఇంకా వేరే గేమ్స్కు మనకు కోచెస్ ఇవ్వలేదు. కబడ్డీ నిజామాబాద్లో ఉన్నారా? కబడ్డీ ఆల్రెడీ మనకు అవుట్సోర్సెస్ కింద కోచ్ని ఇచ్చారు. ఆయన రీసెంట్గా 2019లో ఇచ్చారు. నేను ఆల్రెడీ నిర్మల్లో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ 19లో ఇచ్చారు. మిగతా వాటికి కూడా ఇవ్వండి అని చెప్పేసి మనం లెటర్ రాసాము వీసీ అండ్ ఎండి గారికి. సరే మేము చూస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు మనకు ఇవ్వలేదు. ఎందుకంటే మనం కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి
మనకు మళ్ళీ మళ్ళీ ఒక ప్రపోజల్ పంపడం జరుగుతుంది. కోచులు లేరు వారికి ఇప్పుడు ఒకరే కబడ్డీ కోచ్ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇక్కడ మన దగ్గర ఏంటంటే మనకు నాగారం స్టేడియంలో ఒక వాచ్మెన్ ఒక గ్రౌండ్స్మెన్ ఉన్నారు. డిఎస్ఏ గ్రౌండ్లో ఒక వాచ్మెన్ ఒక గ్రౌండ్స్మెన్ ఉన్నారు. మళ్ళీ మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఒక స్విమ్మింగ్ కోచు, నెక్స్ట్ ఒక వాచ్మెన్, ఒక ఇంకొక అతను నైట్ వాచ్మెన్. ఇక్కడ మొత్తం టోటల్గా మనకు ఎంతమంది ఉన్నారంటే 11 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ దాంట్లో కూడా మనకు చేసే వాచ్మెన్ కానీ లేకపోతే గ్రౌండ్స్మెన్స్ కానీ వాళ్ళందరూ కూడా కన్సల్టేటెడ్. వాళ్ళు ఎవరు రెగ్యులర్ కాలేదు. ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయినారు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి వాళ్ళు కన్సల్టేటెడ్ కింద చేస్తున్నారు. వాళ్ళకు ఓన్లీ మాత్రము అది కన్సల్టేటెడ్ పేమెంట్ చేస్తున్నాము. ఈ వాచ్మెన్కి ఎంత ఇస్తున్నారు, గ్రౌండ్స్మెన్కి ఎంత ఇస్తారు, కోచ్కి ఎంత ఇస్తారు? వాచ్మెన్ గ్రౌండ్స్మెన్కి మాత్రం 11,000 ఇస్తున్నాము. నెక్స్ట్ కోచ్కి మాత్రము 29,000 ఇస్తున్నాము. స్విమ్మింగ్ కోచ్కి మాత్రము 12,000 ఇస్తున్నాము. ఆల్రెడీ ఒక జూనియర్ అసిస్టెంట్ కూడా 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఆయన కూడా కన్సల్టేటెడ్. ఆయనకు 16,000 ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి 10 సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా మనకు రావడం లేదు. ఫండ్స్ కూడా ఏమి రిలీజ్ చేయడం లేదు. నైదర్ గ్రాంటినేడ్ కానీ నారు అదర్ దెన్ గ్రాంటినేడ్లో కూడా మనకి మన 10 ఇయర్స్ నుంచి ఒక పైసా కూడా మనకు రిలీజ్ చేయడం లేదు. మనకున్నటువంటి సోర్సెస్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాప్స్ ఉన్నవి. దాని మీద వచ్చే మనకు ఇన్కమ్ సోర్సెస్, మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సెస్ దాని మీదనే మనకు వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ ఇవ్వడం కానీ, లేకపోతే కరెంట్ బిల్స్ కట్టడం కానీ, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం కానీ, ఇవన్నీ కూడా దాని మీదనే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు గవర్నమెంట్ నుంచి మాత్రము మనకు ఫండ్స్ రావడం అన్నది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏం రావడం లేదు. 10 ఇయర్స్ నుంచి ఏం రావడం లేదు. కానీ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుంది? మనకు మంత్లీ 25 నుంచి 30 మధ్యలో మాత్రం కరెంట్ బిల్ వస్తుంది. నెక్స్ట్ మనకు అక్కడ కెమికల్స్ కూడా అప్పుడు 5 ఇయర్స్ కింద చాలా కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి నియర్లీ ఒక 40,000 వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. మనకేంటంటే పర్ 1 ఇయర్ వచ్చేసి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 మంత్స్ మాత్రమే రెగ్యులర్గా నడుస్తుంది. మిగతా మంత్స్ మాత్రం మనకు రెగ్యులర్గా నడవవు. ఎందుకంటే చలికాలంలో ఎక్కువ మంది రారు, వర్షాకాలంలో ఎక్కువ మంది రారు. ఓన్లీ మనకు సమ్మర్లో మాత్రమే పిల్లలకు హాలిడేస్ ఉంటాయి. 5th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు మాత్రం వాళ్ళకు హాలిడేస్ ఉంటాయి. కాబట్టి సమ్మర్లో ఎక్కువ మంది రావడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడనే మనకు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒక 1 ఇయర్లో మాత్రం 3 మంత్సే మంచిగా రెగ్యులర్గా నడిచేది. తర్వాత ఆఫ్టర్ సమ్మర్ తర్వాత మళ్ళీ మనకు ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇక ఏదో మనం కంపల్సరీ 1 ఇయర్ ఎంతమంది వచ్చినా కానీ కంపల్సరీ నడిపిస్తూ ఉంటాము. పిల్లలకు మాత్రము 600 రూపీస్ తీసుకుంటున్నాము. పెద్దలకు మాత్రము 800 రూపీస్ తీసుకుంటున్నాము. 800, 600. అంత ఎగ్జాంపుల్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు ఉంది? మామూలుగా అంటే మనకు ఒక యావరేజ్గా అయితే ఒక 10 lakhs వరకు వస్తుంది. దాంట్లో నియర్లీ 10 lakhs ఇయర్లీ యావరేజ్గా 10 lakhs వరకు వస్తుంది. దానికి ఇన్కమ్ మాత్రము సుమారుగా ఒక 8 lakhs వరకు వెళ్ళిపోతుంది. శాలరీస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కానీ, లేకపోతే ఖర్చు 10 lakhs, ఇన్కమ్ 8 lakhs. నెక్స్ట్ మనకు కరెంట్ బిల్ కానీ, లేకపోతే కెమికల్స్ కానీ, లేకపోతే దాని మెయింటెనెన్స్ మొత్తము బట్టి ఒక 8 lakhs వరకు ఎక్స్పెండిచర్ ఉంది. ప్రతి నెల 90,000 ఖర్చు ఉంటుంది మీకు? ఖచ్చితంగా 90,000 ఖర్చు ఉంటుందండి. ప్రతి నెల ఒక 40,000 వరకు వస్తుంది. 25,000 సాలరీస్ ప్లస్ కరెంట్ బిల్లు 30,000. అవును. టోటల్గా 16 ఒకరికి, 12 ఒకరికి. టోటల్గా మనకు ఇక్కడ ఇయర్లీ మనకు వచ్చేసి ఎంత వస్తుంది అంటే
14 lakhs వస్తుందండి స్విమ్మింగ్ పూల్ టోటల్గా Total ఎవరేజ్గా. ఖర్చు. టోటల్ ఇన్కమ్ మనకు 14 lakhs వస్తుంది. 14 lakhs. 10 lakhs మాత్రము ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకే. ఈ 2 lakhs ఎవరికి అది ఖర్చు ఎవరికి చూపెడుతున్నారు మరి? అది మనం ఇక ఓన్లీ డిపాజిటెడ్ బై ఓన్లీ బ్యాంకు. డిపాజిట్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్యాంకులోనే ఉంటుంది. ఇంకా వేరే ఏమైనా ఎక్స్పెండిచర్స్ అవి ఇవి ఏమన్నా ఉంటే దాన్ని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం వస్తే పైన స్లాబ్ కొంచెము అంత వాటర్ లీక్ అవుతుంది. ఇంకా దానివల్ల అది మనం ఎప్పుడైతే మనకు రిపేరింగ్ కానీ లేకపోతే పైప్ లైన్స్ కానీ లేకపోతే మోటార్స్ కాలిపోవడం కానీ అటువంటి దానికి ఉపయోగించుకుంటాం. అలా లేదు, అక్కడ ఉన్న డిఎస్డిఓ అక్కడ ఉన్న వర్కర్స్ పైసలు తీసుకుంటున్నారు దాన్ని అని చెప్పి అలాంటిది ఏం లేదు, ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, దాని మీద నేను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. దానికి ప్రైవేట్ ఎందుకు ఇస్తలేరు మరి? కోచెస్ లేరు, మెయింటెనెన్స్ ప్రైవేటే, మొత్తం ప్రైవేటే. మరి ప్రైవేట్ ఎవరికైనా ఇస్తే ఇంకా డెవలప్ అవుతుంది కదా స్విమ్మింగ్ పూల్. లే ఆల్రెడీ అది మనం దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నది ఎవరు లేరు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కాన్సల్టేటెడ్ కింద చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. ప్లస్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు 1 year 2 years అని కాదు కదా, ఓన్లీ 15 years నుంచి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళది కూడా మన శాట్స్ వీసీ అండ్ ఎండి గారి దృష్టికి తీసుకుపోయినాం. వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ అన్న చేయండి, లేకపోతే ఏది మన అవుట్ సోర్సెస్ కింద చేయండి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళది కూడా ఫైల్ పంపించినాము. అది ఎగ్జామినేషన్ చేస్తామన్నారు. ఎగ్జామినేషన్ అయిన తర్వాత చూద్దాం. అలాగని ఇప్పుడు స్పోర్ట్స్ గతంలో అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఇచ్చేవారు పిల్లలకు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? అప్పుడు మన దగ్గర ఏంటంటే పైకా గేమ్స్ అనేది ఉండే, పైకా గేమ్స్ ఉండే కాబట్టి వాళ్ళు మన నిజామాబాద్ డిస్టిక్ నుంచి అదర్ డిస్టిక్స్ వెళ్ళడానికి కానీ, హైదరాబాద్ కానీ లేకపోతే వరంగల్ కానీ లేకపోతే మన ఎక్కడైనా స్టేట్ లెవెల్ ఆడడానికి అప్పుడు పైకా గేమ్స్ ఉండే, పైకా ఫండ్స్ కూడా ఉండే. ఇప్పుడు ఆ పైకా స్కీమ్ అనేది మన దగ్గర లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు తీసుకుపోతున్నారు, అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరైతే మన స్పోర్ట్స్ అప్లికేషన్ గేమ్స్ ఉన్నాయో వాటికి మాత్రం మేము బస్ కన్సెషన్ అది ఇస్తున్నాము. ఓన్లీ దాంట్లో సపోజ్ ఇప్పుడు 50%, ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 50% కన్సెషన్ ఇస్తున్నాం కాబట్టి అటువంటి ఫెసిలిటీ మాత్రం కల్పిస్తున్నాం. అంటే అసోసియేషన్కు కల్పిస్తలేరు ఇప్పుడు? అసోసియేషన్ వాళ్ళు మనకు పేర్లు ఇస్తున్నారు. స్పోర్ట్స్ ఎవరైతే స్పోర్ట్స్ పిల్లలు అదర్ డిస్టిక్లో ఆడుతున్నారో వాళ్ళ పేర్లు పంపిస్తున్నారు. వాళ్ళతో పోయే కోచెస్ కానీ మేనేజర్స్ కానీ వాళ్ళందరి పేర్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు మేము 50% కన్సెషన్తో ఆర్టీసీ బస్సులో ప్రొవైడ్ చేస్తున్నాం. టీఏడి ఏమని ఇస్తారు? టీఏడిఎల్ అలాంటిది ఏమి ఇవ్వడం లేదు. కోచెస్కు మాత్రం ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు మీరు బస్ ఛార్జెస్ మాత్రం ఇస్తున్నారు అఫిలియేటెడ్ అసోసియేషన్కు. ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే అప్లికేషన్ ఉందో వాటికి మాత్రమే బస్సు. ఇప్పుడు నిన్న పోయిన కబడ్డీ టీంకు మీరు ఇచ్చారా? అది ఆల్రెడీ ఇచ్చాము. ఆల్రెడీ అంటే కబడ్డీ టీము మనకు పేర్లు ఇవ్వలేదు, ఓన్లీ పీఈటీలు మాత్రమే డిప్యుటేషన్ పంపండి అని చెప్పేసి ఇచ్చాము. ఓకే, అది ఆల్రెడీ మన డిఓ గారికి ఫార్వర్డ్ చేసాం. పేర్లు అసోసియేషన్కి వెళ్తే మీరు ఇస్తారు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఇవ్వము కాదు, కాకపోతే ఏంటంటే బస్ పాసెస్ మాత్రం ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే, మా డిపార్ట్మెంట్కి వెళ్ళి. స్పోర్ట్స్ మెటీరియల్ ఏమైనా ఇస్తారా? స్పోర్ట్స్ మెటీరియల్ అంటే మంచి గూడుకొచ్చాను. ఎందుకంటే మనం లాస్ట్ 10 years ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మనకు స్పోర్ట్స్ మెటీరియల్ కొనమని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. కానీ 10 సంవత్సరాల నుంచి మనకు ఇప్పటి వరకు కూడా మనకు అమౌంట్ రావడం లేదు. లాస్ట్ 10 years ప్రతి సంవత్సరం 2 లక్షలు వచ్చేవి స్పోర్ట్స్ మెటీరియల్ పిల్లలకు కొనివ్వండి అని చెప్పేసి. కానీ ఇప్పుడు మనకు మాత్రం ప్రస్తుతానికైతే ఏం రావడం లేదు. అది లాస్ట్ మనం పోయిన గవర్నమెంట్ వాళ్ళు మన స్పోర్ట్స్ కిట్స్ ఎప్పటి నుండి రావడం లేదు? లాస్ట్ ఒక 6-7 years నుంచి రావడం లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీలో ఏం లేదు, స్పోర్ట్స్ కనీసం బాల్స్ కూడా ఇవ్వడానికి ఏం లేవు. అంటే బాల్స్ అని అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే స్టేట్ లెవెల్ మన డిస్టిక్లో చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు సాఫ్ట్ బాల్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ ఎవరైతే స్టేట్ లెవెల్ మీట్ కండక్ట్ చేస్తున్నారో
వాళ్ళు మాత్రం సార్ మాకు కొంచెం బాల్స్ ఇవ్వండి లేకపోతే నెట్స్ ఇవ్వండి అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకు మాత్రము మేము మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ను ఖర్చు పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫుట్బాల్ వాళ్ళు స్టేట్ లెవెల్ మీట్ చేసిండ్రు. వాళ్ళ సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్ కానీ వచ్చి వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము నెట్స్ కానీ ఫుట్బాల్స్ కానీ ఇవ్వడం జరిగింది. మన ఖలీల్వాడి గ్రౌండ్లో కాంప్లెక్స్ ఉంది. అవును. ఎన్ని కాంప్లెక్స్ ఉన్నాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు ఉంది అక్కడ? ఖలీల్వాడి హాస్పిటల్ ఇంతకుముందు ఏంటంటే అక్కడ ఆల్రెడీ మనకు స్టేడియం ఉండేది. ఆ స్టేడియం ప్లేస్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం జరిగింది. దానికి ఆనుకొనే ఒక 40 షాప్స్ ఉన్నవి. ఆ 40 షాప్స్ మనకు వచ్చేది ఏంటంటే మంత్లీ ఒక షాప్ వచ్చేసి 4,000 చిల్లర ఉంది. ఒక 1,60,000 వరకు మనకు ఇన్కమ్ వస్తుంది. దాంట్లో ఏంటంటే 1,60,000 మనకు ఏదైతే మనకు ఇన్కమ్ వస్తుందో దాంట్లో మనము వీళ్ళ శాలరీస్కే ఉపయోగిస్తున్నాం. మన దగ్గర ఎవరైతే కన్సల్టేటెడ్ కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళకు శాలరీస్కు ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్, మళ్ళీ దానికి అక్కడ ఏమన్నా రిపేర్స్ ఏమైనా ఉంటే అక్కడే చేయించడం జరుగుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ అక్కడ మంత్లీ 12,18,000 చిల్లర వస్తుంది. 40 షాప్ లాగా మంత్లీ 1,60,000 వస్తుంది. మంత్లీ 1,60,000 వస్తుంది. ఇయర్లీ 14 lakhs దాకా 14 lakhs వరకు వస్తుంది. ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు దాదాపుగా మీకు 1,12,000 వరకు మంత్లీ వాళ్ళ శాలరీస్, ప్రాపర్టీ ట్యాక్స్ 1 lakh, అది 12 lakhs వరకు వస్తుంది. మరి మనకు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేకుంటే, ఆ ఇన్కమ్ లేకుంటే వీళ్ళకి ఎలా ఖర్చు పెట్టేవాళ్ళు? ఆల్రెడీ మనం ఏంటంటే పాత జిల్లాల్లో మాత్రమే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవి. కొత్త జిల్లాలో మాత్రము ఇన్కమ్ సోర్సెస్ లేవు. కాబట్టి నేను ఇంతకుముందు నిర్మల్లో చేసినప్పుడు అక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఏం లేవు. కనీసం కరెంటు బిల్ కడదామన్నా ఏం లేదు, కనీసం గ్రౌండ్ మెయింటెనెన్స్ చేద్దామన్నా ఏం లేదు. నెక్స్ట్ గ్రౌండ్స్మెన్స్కు పేమెంట్ చేయాలన్నా, వాచ్మెన్కు పేమెంట్ చేయాలన్నా కానీ ఏం లేదు. కాబట్టి కొంతమంది అక్కడ నుంచి సార్ మేము చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే పరిస్థితి మన కొత్త జిల్లా అయితే మాత్రము అదే పరిస్థితి మనకు ఉండేది. కాబట్టి మనది పాత జిల్లా కాబట్టి ఈవెన్ మనకు ఈ షాపింగ్ కాంప్లెక్స్ రెంట్స్ రావడం కానీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్ రెంట్స్ రావడం కానీ, లేకపోతే డిఎస్ఏ గ్రౌండ్ రెంట్స్ రావడం కానీ ఈ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన దగ్గర ఒక 11 మంది పని చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఒక జూనియర్ అసిస్టెంట్, లేకపోతే స్విమ్మింగ్ కోచ్, ఒక కబడ్డీ కోచ్కు వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి మన దగ్గర ఈ ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే మాత్రం మనం ఎవరికి కూడా పేమెంట్ చేయలేకపోతుంటే ఇవి ఉన్నాయి. కాబట్టి మనకు కొంచెం అవకాశం ఉన్నది. మీ క్లర్క్ ఎంత ఇస్తారు అక్కడ? ఎంతమంది క్లర్క్లు? ఆల్రెడీ కూడా ఇదే ఖర్చు దీంట్లోకి? అవును, 16,000. మొన్న కొత్త పిఆర్సీ ప్రకారంగా వాళ్ళ కన్సల్టేటెడ్ 16,000 ఇస్తారు. ఎంతమంది ఉన్నారు? ఒకతనే ఉన్నాడు, సురేష్. కంప్యూటర్ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్ ఆయన. ఓకే, కన్సల్టేటెడ్. ఇప్పుడు ప్రతి నెల ఇది స్పోర్ట్స్ మెటీరియల్ ఏం కొంటలేరు? ప్రతి నెల స్పోర్ట్స్ మెటీరియల్ కొనడం లేదు. ఆల్రెడీ మనకి ఇంతకుముందు నేను 10 years కింద మనకు ప్రతి సంవత్సరానికి 2 lakhs ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ నుంచి మనకే వచ్చే స్పోర్ట్స్ మెటీరియల్ కొని కబడ్డీ కానివ్వండి, లేకపోతే ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, హాకీ కానీ వాటికి స్పోర్ట్స్ మెటీరియల్ కొనిచ్చేవాళ్ళం. ప్రతి జిల్లాలో ఇలానే ఉందా, లేకుంటే మన జిల్లాలో ఇట్లా ఉంది? ప్రతి జిల్లాలో ఉంది. కొత్త జిల్లాలో అయితే ఇంకా అధ్వాన స్థితిలో ఉంది. పాత జిల్లాలు మాత్రమే కొంచెము ఇన్కమ్ సోర్సెస్ ఉంది కాబట్టి కొంచెం నడవగలుగుతున్నాయి. కొత్త జిల్లాలు మాత్రం ఇంకా చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు మీరు కొందరు అసోసియేషన్ వాళ్ళకు రిప్యుటేషన్ ఇస్తలేరని చెప్పి అపోహలు ఉన్నాయి. మరి దాని మీద ఏమన్నా? దాన్ని ఇప్పుడు మనకు ఏదైతే మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఏదైతే మనకు అప్లికేషన్ ఉందో, ఎనీ గేమ్, కబడ్డీ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే ఖోఖో అసోసియేషన్ కానివ్వండి, వాలీబాల్ అసోసియేషన్ కానీ, లేకపోతే ఫుట్బాల్ అసోసియేషన్, మన యొక్క ఒలింపిక్ అసోసియేషన్ కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అప్లికేషన్ ఉంటే మాత్రము వాళ్ళకు మాత్రమే మేము డిప్యుటేషన్ మీద పంపడం జరుగుతుంది. కానీ వితౌట్ అప్లికేషన్ లేకుండా మాత్రము మనం డిప్యుటేషన్గా ఇవ్వడం లేదు.
కొన్ని అపోహలు ఉన్నాయి మీ మీద. డిప్యుటేషన్లు పైసలు ఇస్తేనే ఇస్తున్నాడు డిఎస్డిఓ అని లేదు. చెప్పి అపోహలు. అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏమీ లేదు. చివరిగా మీరు క్రీడాకారులకు జిల్లా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర ఖేలో ఇండియా స్కీమ్ ఉంది. దాంట్లో మన జనవరి 23 నుంచి మనకు ఆర్చరీ స్కీమ్ ఒకటి శాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ మన నాగారం స్టేడియంలో ఇప్పుడు 1 ఇయర్ నుంచి నడుస్తున్నది. అక్కడ ఆర్చరీ దాంట్లో ఒక 25 మెంబర్స్ అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. ఆల్రెడీ మనకు ఈ ఆర్చరీ స్కీమ్లో వాళ్ళకు ఒక 1,95,000 తోని మనకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ట్రైనింగ్ శిక్షకుడు కూడా ఉన్నారు, ఆయన పేరు మురళి. మరి అక్కడ ఈ యొక్క ఎవరైతే మనకు ఈ ఆర్చరీలో జాయిన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు కూడా మేము తీసుకోవడం లేదు. మరి అదేవిధంగా స్పోర్ట్స్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మన దగ్గర మన తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట ఈ 3 జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నవి. మరి 3వ తరగతి పాస్ అయ్యి 4th క్లాస్ ఎంట్రీ కొరకు ప్రతి సంవత్సరం మనం జూన్లో వాళ్ళకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా 400 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ హై జంపు, లాంగ్ జంపు, నెక్స్ట్ షార్ట్ పుట్టు, మెడిసిన్ బాల్, ఇవన్నీ కూడా టెస్టులు చేసేసి మన జిల్లా నుంచి గర్ల్స్ 20 మెంబర్స్, బాయ్స్ 20 మెంబర్స్ పంపడం జరుగుతుంది. మరి మన జిల్లాలలో ప్రతి సంవత్సరము ఒక 4 మెంబర్, లాస్ట్ ఇయర్ మనకు 6 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. 4th క్లాస్ నుంచి 4th క్లాస్ పాస్ అయ్యి 5thలో ఎంట్రీ, మరి 3rd క్లాస్ పాస్ అయ్యి 4th క్లాస్లో ఎంట్రీ కొరకు వాళ్ళందరికీ కూడా మనము ఎక్కువ మెరిట్ వస్తే మాత్రము హకీంపేట స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. మరి తక్కువ మెరిట్ వస్తే వరంగల్లో, ఇంకా తక్కువ వస్తే కరీంనగర్, ఇంకా తక్కువ అంటే ఆదిలాబాద్. ఇది మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. మనం జిల్లాల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని మాత్రము స్టేట్ లెవెల్కు హకీంపేటలో సెలెక్షన్ చేస్తుంది. అక్కడనే ఫైనల్ ఉంటుంది. కాబట్టి తమందరూ కూడా గమనించి ప్రతి జూన్ ఆర్ జూలైలో ఈ యొక్క సెలక్షన్స్ ఉంటాయి. కాబట్టి తమ యొక్క పిల్లలను పంపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగనే ఈ గ్రౌండ్లు కలెక్టర్ గ్రౌండ్ తీసేశారు, వేరే గ్రౌండ్ ఇస్తున్నామని చెప్పారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పటి వరకు అయితే మనకు కలెక్టర్ గ్రౌండ్ అయితే తీసేస్తామని చెప్పేసి మనకు ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు. దీనికి బదులు ఇంకా వేరే గ్రౌండ్ ఇస్తామని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే మనము దాన్ని పరిగణనలోనికి తీసుకుంటాం. కాబట్టి గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. డిఎస్ఏ గ్రౌండ్ పోతుందని చెప్పేసి అలాంటి అపోహలు ఏం లేవండి. అలాగనే ఇస్తున్నాము పోతున్నదని చెప్పి గత ఉన్న ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా గారు పక్కనే ఉన్న గ్రౌండ్ ఇనాగ్రేషన్ చేశారు, భూమి పూజ చేశారు. మరి దాని భూమి పూజకు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అక్కడ వాళ్ళు ఏదైతే ఇండోర్ స్టేడియం కొరకు గ్రౌండ్ను వాళ్ళు ఓపెనింగ్ చేశారో, ఓపెనింగ్ చేసేటప్పుడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది మొత్తం కూడా మున్సిపాలిటీ ఫండ్ నుంచి కడతామని చెప్పేసి జస్ట్ మాకు తెలిసింది. కానీ అది మరి ఇండోర్ స్టేడియము కడతామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ నుంచి భూమి పూజ చేసిన రోజు మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేసిండు? అది మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అది ఓకే సార్, ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని, అలాగనే గత 6-7 ఇయర్స్ నుంచి గతంలో కనీసం సంవత్సరానికి నెలకు కానీ కొంచెం డబ్బులు 2 లక్షలు పంపించేవారు స్పోర్ట్స్ మెటీరియల్ కోసమని. ఇప్పుడు ఒక నయా పైసా రావడం లేదని చెప్పి అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అథారిటీలో వాచ్మెన్, గ్రౌండ్మెన్, స్విమ్మింగ్ పూల్లో వాచ్మెన్, గ్రౌండ్స్మెన్, నాగారం స్టేడియంలో వాచ్మెన్, గ్రౌండ్స్మెన్ పెట్టినాము. వారికి ప్రతి నెల 66,000 ఖర్చు ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి 11,000 ఇస్తున్నామని చెప్పి, అలాగే
స్విమ్మింగ్ పూల్లో ప్రతి సంవత్సరం 14 లక్షలు ఇన్కమ్ వస్తుంది, ఖర్చు 11-12 లక్షల దాకా అవుతుందని చెప్పి, అలాగే స్పోర్ట్స్ షాప్ అంటే కాంప్లెక్స్ ఖలీల్వాడి గ్రౌండ్ తీసేసి అక్కడ ఉన్న కాంప్లెక్స్లో 40 షాపులు కాంప్లెక్స్ ఉందని, ఆ 40 షాపులకు గాను 4 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 14 లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పి ఆ నిధులతోనే వీరికి సాలరీస్ ఇస్తున్నామని చెప్పి అంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే.